ఎప్పుడండి? ఎప్పుడు రిటైర్ అయ్యారు? రీసెంట్‌గా రిటైర్ అయ్యారు? రీసెంట్‌గా 2023లో నేను రిటైర్మెంట్ అయ్యాను. ఓకే. ఆహ్, అంటే నార్మల్‌గా మీ ఫస్ట్ బేసిక్‌గా మీరెక్కడి నుంచి ఏంటి? ఆర్మీకెళ్ళాలని మీకేమి ఇన్‌స్పైర్ జేయడం వల్ల మీరు ఆర్మీకెళ్ళాల్సొచ్చింది? ఏ ఇయర్‌లో అలా? అంటే చిన్నప్పుడు మా నాన్న ఏఎస్‌సీ బెటాలియన్‌లో ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మకు జాబ్ దొరకడం హ్మ్. జరిగింది సర్వే ఆఫ్ ఇండియాలో. ఆమె ఇన్‌స్పిరేషన్ వల్లనే ఆమెనే మా అమ్మ మా అమ్మగారే చెప్తున్నారు. హ్మ్. ఆర్మీకెళ్తే అంటే ఆమె చెప్పిన మాటల వల్లనే నేను ఆర్మీకెళ్ళాను. కానీ హ్మ్. కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. బట్ ఏందంటే ఆమె ఆమెనే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని నేను ఆర్మీకెళ్ళానన్నమాట. ఓకే. అంటే టు ఎళ్ళినప్పుడు మీ వయసెంతండి? నాది 18 ఇయర్స్ ఉన్నది మేడం. 18 సంవత్సరాల వయసున్నది. ఓకే. 18 ఇయర్స్‌లో 10థ్ అయిపోయిన ఎంబడే నేను ఇంటర్మీడియేట్ హ్మ్. చదివాను. దాని తర్వాత నేను హ్మ్. అంటే ఫస్ట్ ఎక్కడ 2004లో ట్రైనింగ్ అదంతా ఎక్కడ? అదంతా? ట్రైనింగ్ 2004లో ఎంఆర్‌సి. హ్మ్. నేను యాక్చువల్లీ నా పేరు కాసిం వలీ షేక్. హ్మ్. నేను 2004లో ఎంఆర్‌సి మద్రాస్ రెజిమెంట్ ఓకే. హ్మ్. సెంటర్. ది మద్రాస్ రెజిమెంటల్ సెంటర్‌లో నేను ట్రైనింగ్ చేశాను. 2006లో మద్రాస్ రెజిమెంట్‌లో 19 మద్రాస్ అని చెప్పేసి హ్మ్. మాకొక యూనిట్ ఉంది. ఆ యూనిట్‌లో నేను పోస్టింగ్ అయ్యాను స్టార్టింగ్‌లో రజౌరి బీజీలో. హ్మ్. రిటైర్మెంట్ టైంలో కూడా సేమ్ అదే ఏరియా నుంచి 2023లో ఓకే. రజౌరి బీజీ నుంచి నేను రిటైర్మెంట్ అయ్యాను. దాని ఓకే. మధ్యలో 19 ఇయర్స్ సర్వీస్ చేశాను. మధ్యలో చండీ మందిర్ హ్మ్. 2006కెళ్ళాము. దాని తర్వాత అంటే ఇప్పుడు ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ ట్రైనింగ్ తర్వాత బెటాలియన్‌కి ఇస్తున్నారు మేడం. హ్మ్. బెటాలియన్‌కి పంపిస్తారు. అంటే రెజిమెంట్‌లో కొన్ని బెటాలియన్స్ అని ఉంటాయి. హ్మ్. ఆహ్, ఆ బెటాలియన్స్‌కి మాత్రమే మాకు పోస్టింగ్ జరగడం జరుగుతుంది. ఓకే. పోస్టింగ్ పంపడం హ్మ్. జరుగుతుంది. హ్మ్. దాంట్లోనే మనను 19 హుహు. మద్రాస్‌కి పోస్టింగ్ చేశారు. ఓకే. దాంట్లో నేను సర్వీస్ చేశాను. ఓకే. అంటే మీరెళ్ళింది సిపాయి గర్లే కదా? హ్మ్. సిపాయిగానే వెళ్ళాను మేడం. లాస్ట్ రిటైర్మెంట్ వరకు సిపాయిలోనే చేసినాను. ఓకే. ఆఫ్టర్ ఎప్పటి వరకు ఉంటానో అప్పటి వరకు కూడా సిపాయిగానే ఉందని చెప్పేసి మేము ఓకే. ఓకే. అనుకుంటున్నాను అట్లా.